జార్జ్ ముల్లర్, ఆ భక్తుడు తన జీవిత కాలంలో 200 సార్లు బైబిల్ చదివాడట. అక్షర జ్ఞానం లేకపోతే దాని గురించి విచారించాల్సిన అవసరం లేదు. అక్షర జ్ఞానం ఉండి బైబిల్ చదువుకోవటానికి అవకాశం ఉండి అనుకూలత ఉండి కూడా జీవితంలో కనీసం 1-2 సార్లు కూడా నువ్వు బైబిల్ చదవలేదంటే మీరు సమాధానం చెప్పండి. నువ్వు గురుగువా గోధుమవా? కనీసం ఒక్కసారి కూడా మీరు బైబిల్ చదివి పూర్తి చేయలేదంటే మీరు గురుగులా గోధుమలా? 100సారి బైబిల్ అంతా చదివి పూర్తి చేసేటప్పుడు మనలాంటి దైవభక్తి కలిగిన వాళ్ళంతా ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా జార్జ్ ముల్లర్ గారు, అయ్యా ఇప్పుడు 100 సార్లు బైబిల్ చదివి పూర్తి చేశారు కదా, 100 సార్లు చదివారంటే బైబిల్ని గూర్చి అద్భుతమైన జ్ఞానం మీరు పొందుకొని ఉంటారు కదా, 100 సార్లు బైబిల్ చదివిన మీకు బైబిల్లో ఉన్న జ్ఞానం ఎంత అని అంటే, ఆయన గ్లాసులో చెయ్యల్లా పెట్టి ఇట్లా వేలు పైకెత్తి చిన్న నీటి చుక్కను చూసి, సముద్రంలో నీటి చుక్కెంతో బైబిల్ను గూర్చి నాకున్న జ్ఞానం అంతా అన్నాడంట. 100 సార్లు చదివినోడికే నీటి చుక్క అయితే కనీసం ఒక్కసారి కూడా బైబిల్ చదవని వ్యక్తుల జీవితాలు ఏంటి చెప్పండి? ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో నిర్మలమైన వాక్యం అనే పాలను త్రాగటం మానకుండా ప్రతి దినం ఆ వాక్యాన్ని అపేక్షించేటువంటి వాడై ఉండాలి.